రైట్. అట్లాగే అనిల్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక కామెంట్ చేసినట్టున్నారు. అంటే నేను టీడీపీ పవన్ కళ్యాణ్ కలుస్తుండటంతో టీడీపీ జనసేన కలుస్తుందన్న భావంతో వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి, రాజీనామాలు చేస్తున్నారు, చాలామంది విదేశాలకు కూడా వెళ్ళిపోతున్నారు, వైసీపీ వాళ్ళు అన్నటువంటి కామెంట్స్ని కూడా చేసినట్టున్నారు. అంటే ఇద్దరికి కలుస్తున్నాము అనటంతో అంత భయము, అంత ఆందోళన వైసీపీలో మొదలైంది. రేపు అసలు వీళ్ళు ఎన్నికలకి అసలు నిలబడగలుగుతారా, ఎన్నికలు ఉండగలుగుతారా అన్నటువంటి భావాన్ని ఎక్స్ప్రెస్ చేసినట్టున్నారు. ఒకసారి ఆ బయట ఉన్నట్లుంది. ఒకసారి ఆ బయట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన బయట ఒకసారి ప్లే చేయండి. లేదంట. ఓకే, రైట్. ఏంటి అనిల్ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన కామెంట్ ఏంటి? ఏదైతే ఉందో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు ఇటీవల వరుస భేటీలు అవుతా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం కూడా రెండోసారి, అంటే మొత్తం మీద 3 సార్లు వాళ్ళ భేటీ జరిగితే చంద్రబాబు నివాసానికి రెండోసారి పవన్ కళ్యాణ్ కూడా వచ్చి ఇద్దరు చర్చలు జరిపారు సార్. ఈ అంశం పైన మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు ఈ పొత్తులు ఇవన్నీ రాజకీయంగా ఎన్నికల సమయంలో నిర్ణయం తీసుకుంటాం, రాష్ట్రంలో వైసీపీ ఏతర పరిపాలన రావాలని ప్రజలు ఆకాంక్షిస్తా ఉన్నారు, మంచి కోసం కలిసి వచ్చి ప్రతి ఒక్కరితో ముందుకు నడుస్తాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ కలిస్తేనే వైసీపీ ఎందుకు ఇంత ఉలిక్కి పడుతా ఉంది, ఎందుకు ఇంత భయపడతా ఉంది? ఇప్పటికే కేవలం మేము కలిసి మాట్లాడుకుంటుంటేనే చాలా మంది వైసీపీలో కాడి కిందకు వదిలేసి పరారయ్యే పరిస్థితికి వచ్చారు. ఒకరిద్దరు కీలక నేతలు అయితే పార్టీ పదవులు కూడా మాకొద్దు, మీకు ఒక దండం రామ్ రామ్ అని చెప్తా ఉన్నారు. చాలా మంది విదేశాలకు వెళ్ళడానికి తమ పనులు చక్కదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇంకా చాలా మంది రాష్ట్రాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. అంటే ఒక భయం, ఆందోళన అధికార పార్టీలో కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ప్రజా ఆగ్రహం ఏదైతే ఉందో, ఆయన ఒక మాట అన్నారు సార్, ఇప్పటి వరకు చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి జరిగిన ఒక గుణపాఠం ఎవరైతే ఉన్నారో ఈ ముఖ్యమంత్రికి జరగబోతా ఉంది. ఎప్పటిదాకా అణచివేతతో లేదంటే కేసులతో అక్రమంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తూ వచ్చిన అతని పైన తిరుగుబాటు ప్రారంభమైంది. ఆ తిరుగుబాటు పెను ఉప్పునలాగా కూడా ఖచ్చితంగా తిరిగి వైసీపీని స్వస్థలానికి కూడా పంపించబోతా ఉన్నట్టు కూడా ఒక ఇంత ఘాటుగా వ్యంగ్యంగా చెప్పే ప్రయత్నం. జనసేన టీడీపీ పొత్తు చూసి అధికార పార్టీలో కుట్టడమే కాకుండా ఒక భయం మొదలైంది. ఆ భయంతోనే, ఫ్రస్ట్రేషన్ తోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అనేది చంద్రబాబు వాదం. రైట్. ఒక్క నిమిషం, బయట ఉంది ప్లే, ఒకసారి బయట ప్లే చేయండి. ఇద్దరు కలవకూడదా? ఏంటో ఎవరికి బాధ ఏంటి? ఎవరికో బాధపడితే నేను ఎందుకు కలవకూడదు? నేను ఎవరినైనా కలుస్తాను. నీకేంటి బాధ? ఎందుకు మీకు బాధపడుతున్నారు? ఎందుకు కూర్చోపోతున్నాయి? ఓడిపోతామని డిసైడ్ అయ్యారా? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఆ ఓడిపోతామని కంపరం పుట్టిపోయి ఇంకా జీవితంలో ఇంకా మేము ఒకసారి ఓడిపోతే ఇంకా ఈ దేశం వదిలిపెట్టి పారిపోవాలని కొంతమంది సెటిల్ చేసుకుంటున్నారు. కొంతమంది అయితే మేము పోటీ చేయమంటున్నారు. కొంతమంది కార్డు పడేసారు, చూస్తున్నారు. ఇప్పుడు మేము ఇంకా రీజనల్ కోఆర్డినేటర్ వద్దు, పాడవద్దు, ఏం చేయలేము, మేము మా పని అయిపోయింది అని వాళ్ళే చెప్పే పరిస్థితికి వచ్చారు. అలాంటి పరిస్థితులు ఎందుకు మీరు ఉచ్చలు పోసుకుంటున్నారు అంటున్నా. వై? ఎందుకు నీకు భయం? అనిల్ అంతవరకు బాగానే ఉంది, కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాంట్లో వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అవన్నీ బాగానే ఉండే, కానీ కొద్దిగా పదం ఏదో ఎక్కడో ఉచ్చలు పోసుకుంటున్నారనే పదం నాకు ఎందుకో చంద్రబాబు నాయుడు గారు నోటి వెంట రావటం అన్నది ఎక్కడో కొద్దిగా అది ఆయన స్థాయికి, ఆయన గౌరవానికి, ఆయన మర్యాదగా తగింది కాదేమోనే. అది ఫ్లోలో ఆయన మాట్లాడుతూ అన్నమాటగా కనిపించింది సార్. జనరల్ గా ఎప్పుడు అలాంటి పదాలు ఆయన ఉపయోగించరు. వాస్తవానికి ఆయన ఎంత పరోక్షంగా విమర్శలు చేసినప్పటికీ కూడా కొంత తన్మయించుకొని జాగ్రత్తగా మాట్లాడుతుంటారు. ఆయన అనుభవానికి, ఆ గౌరవానికి ఇచ్చేటటువంటి ఏదైతుందో ఆ హుందాతనాన్ని ఆయన ఎప్పుడు పాటిస్తారు. ఈ రోజు ఒక మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్తూ, రెండవది వైసీపీ నేతలు తరచూ చేస్తున్న కామెంట్లు సార్. అంటే ఇక్కడ మీరు దమ్ముంటే పొత్తు పెట్టుకోకుండా రండి, లేకపోతే వ్యక్తిగతంగా వివిధ అంశాలు టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నా. అనిల్ నువ్వెంత సమర్థించాలని చూసినా కానీ అనిల్, నేనేమంటానంటే పారిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాల్సిన పదం అంటే ఆయనకున్న ఒక లెగసీ, ఆయనకున్నటువంటి ఒక బ్రాండు, ఆయనకున్న ఒక విజనరీ అనేటప్పుడు ఆయనకి కొన్ని అంశాలు ఉంటాయి, కొన్ని పదాలు ఉంటాయి, కొన్ని గౌరవాలు ఉంటాయి. ఆ పదాల విషయంలో, ఆ గౌరవాల విషయంలో జనరల్గా ఆ పదం కొంచెం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అలాంటి పదం ఆయన నోటి వెంట రాకూడదు కదా. అంటే ఎంత క్వశ్చన్ అడిగినా, ఎంత ఇది అడిగినా, ఆయన ఎన్ని సందర్భాలు, కొన్ని లక్షల ప్రెస్ కాన్ఫరెన్స్లు, కొన్ని లక్షల మీటింగ్లు, కొన్ని లక్షల సభలో ఉద్దేశించి మాట్లాడుంటారు కదా. జనరల్గా ఇట్లాంటి ఆయనకున్నటువంటి ఒక లెగసీని ఒక పాయింట్ తగ్గిస్తే తప్పితే అవి పెంచవు కదా. సరే, ఎనీహౌ ఏదన్నా కానీ మొత్తానికి టీడీపీ జనసేన కలుస్తుంది అని ఆయన కూడా ప్రత్యక్షంగానే మెసేజ్ కమ్యూనికేట్ చేశారు, అంతేనా?
అంతే సార్, ఖచ్చితంగా కలిసే ఉంటాము. కలిస్తే మీకెందుకు అంత భయం పట్టుకుంది అనేది కూడా ఆయన వర్షన్. అంటే కలిసి ఉంటాము, కలిసి ముందుకు వెళ్తాం అనేది చెప్పకనే చెప్పారు. రాబోయే ఏపీ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయో, దాని ముఖ చిత్రం ఏంటి, పొత్తులు ఏంటి, ఇతర అంశాలు ఎలా ఉండబోతున్నాయో అనే దానికి ఒక క్లారిటీ ఈ రోజు స్వయంగా చంద్రబాబు మాటల ద్వారానే మనకి కాస్త బాగా నవ్వుతా అర్థమైందని చెప్పినట్లున్నారు. బాగా అవును సార్. ఎక్కువ దాంట్లో ఒక విజయ గర్వం, లేదా మేము కలుస్తుంటేనే మీరు ఎందుకు అంత భయపడుతున్నారు అన్నటువంటి ఒక ఇది కనిపించింది. అంటే ఒక ఇది చెప్పాలనుకున్నట్లున్నారు. సరే, దాంట్లో చాలా చాలా పెద్ద అర్థం ఉంది, దాని అంశానికి సంబంధించి చాలా పెద్ద ఇది ఉంది. వైసీపీ 151 సీట్లు ప్రజలిచ్చి గెలిపిస్తే, ప్రజలు 151 సీట్లు ఇచ్చి గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చేటప్పటికి ఎందుకు ఇంత డైనమాలో పడిపోయారు, ఎందుకు ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు, ఎందుకు ఇటువంటి విషమ పరిస్థితిలోకి ఆయన వెళ్ళిపోయారు. 23 స్థానాలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, గెలిచిన తెలుగుదేశం పార్టీని ఎలా బతికించుకోవాలి అనుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ 4 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికీ అధికార పార్టీది, ప్రతిపక్షం మేము విజయంతో గెలిచిపోతున్నాము అన్నటువంటి ఒక ధీమా వస్తుంది అని అంటే దాని వెనక ఎవరి లోపం ఉంది, ఎవరి సక్సెస్ ఉంది అనేది రేపు డిస్కస్ చేద్దామని, రేపు దానిపైన